నమస్తే అండి. నమస్తే సార్. చూడండి, రఘురామరాజు గారి టీజింగ్ జగన్మోహన్ రెడ్డి మీద తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆయన చేశారంటే ఏదైనా కూడా విచిత్రంగానే చేస్తారు. అవును, అది జనాలందరూ కూడా దాన్ని 10 చోట్ల 10 రకాలుగా జనాల నోట్లో నానే విధంగానే ఉంటది ఆయన చేసే ప్రతి పని కూడా. గురిపెట్టి అని చేయడు సార్, ఆయన ఏది చేసా అది గురిగా మారుతుంది. అవును, ఒకసారి వినిపిస్తాను చూడండి. రాష్ట్రంలో క్రేజీ ఫిగర్ గా మారారు. ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తన పాత కారును వాడుతున్నారు. నర్సాపురం వచ్చినప్పుడు ఉపయోగించుకునేందుకు వీలుగా 10 సంవత్సరాల క్రితం టయోటా ఫార్చునర్ కారును కొనుగోలు చేశారు. వాహన నెంబర్ AP11 AP1111 గా ఉంది. AP11 AP1111 అంటే మొత్తం 3 11. అది ఉండి నుంచి ఎమ్మెల్యే కదా సార్ ఆయన. అసలే గోదావరోడు, దానికి తోడు ఆయన వ్యక్తిగత స్వభావమే అట్లా ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారిది వెటకారం ఎక్కువ. 10 సంవత్సరాల ముందు వాడుతూ ఉండే గోదావరికే సరదాగా ఉండే వెటకారం ఎక్కువ. దానికి తోడు ఒక KGF సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని. ఆ గర్జన కాస్త ఈయనకైతే వెటకారంగా మారిపోతుంది. ఈయన అంటే అవుట్ పోర్ట్రేట్, బట్ లోపల అంత బాధ అన్నీ ఉంటాయి కదా ఈయన కూడా. అవును, ఒక్కసారి ఇది ఆలోచన చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా పరంగా ఒక మాట చెప్పారు సార్, అది కూడా గుర్తొస్తుంది. బయటకి ఒక కళాకారుడు కానీ ఎవరైనా సరే బయటికి ఎక్కువ నవ్వుతానో ఎక్కువ నవ్వుపిస్తున్నాడంటే వాడు మనసులో ఎనలేని బాధలు అన్నీ చూసి వచ్చినోడే ఉంటాడు. సామాన్యులకి అంత హాస్యం పండించేదానికి అంత సీన్ ఉండదు అని క్లియర్గా రఘురామరాజు గారు దానికి ఆప్ట్ అవుతారు సార్ క్లియర్గా. మనం ఇప్పుడు చూస్తే సార్ AP11 ఆయన గర్వంగా చెప్తున్నాడు ఎవరైనా అడిగితే, గోదావరి కదా వెటకారంగా, గతంలో నేను పనిచేసిన పార్టీని మర్చిపోలేకున్నాను, అది వాళ్ళ 11 సీట్లు వచ్చింది, అందుకు AP11 ఉంది. మళ్ళీ AP41 మరి 41 ఏందయ్యా అంటే అసెంబ్లీలో వచ్చిన సంఖ్య 11, పార్లమెంట్లో వచ్చిన సంఖ్య 41 అంటే 4 సీట్లు. ఆ ప్రేమను ఈ పరంగా చాటుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పడి ఉన్నాడు, ఇది ఇంత ప్రేమ ఉన్నదే మా వాళ్ళకి ఎవరికి లేదే ఇంత ప్రేమ అని. అదేవిధంగా సార్ మనం చూస్తే విచిత్రంగా అన్ని ఏదో అసెంబ్లీలో కూర్చొని బాబు గారిని సంఖ్య తక్కువ వచ్చింది నా వాళ్ళ, అప్పుడు 23 సీట్లు వచ్చాయని. మా 151 మంది ఎమ్మెల్యేలో రౌడీ మాదిరి మాట్లాడుతున్నాడు సార్ ఒక సింహవాలో ఉన్న ఆ టైంలో. మీ 23 మంది పైన పడితే ఏమవుతుంది అని చెప్పి ఆ మాదిరి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు ఆ కాలంలో. అయితే అప్పుడు ఏదేందో ఒక మార్కునే సార్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని. కేసీఆర్ కూడా అట్లే అనేవాడు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. ఒక్కసారి ఆ మాదిర డల్గా ఉంటే మనిషి ఇటువంటి అరాజకవాదులు హింసావాదులు ఎక్కువైపోతారు, ఆ విధంగా టీస్ చేసేవాళ్ళు. అందుకు ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్ లో భాగంగానే 11 రెడ్డి నామ సంవత్సరం అయిపోయింది సార్ ఇది. 11 రెడ్డి నామ, అవునవును. ఎలాగా నిన్న డేట్ లో ఒకసారి క్లియర్ గా చూడండి. 01 1వ తారీఖు 01 1వ నెల సంవత్సరం 2025. 2025లో 1 2 2 4 అయింది, 5 అయితే 9 1 సార్. 1వ నెల 1వ సంవత్సరం 1వ నెల 1వ తారీఖు మొత్తం కలిపితే 11. ఇది ఏ రేంజ్కి పోతుందంటే దేవుడు రాసిన స్క్రిప్టే కదా సార్, మనకు క్లియర్గా కనిపిస్తుంది. అవన్నీ నక్షత్రాలన్నీ పగబట్టినట్టు గ్రహాలన్నీ ఈ విధంగా 11 రెడ్డి నామ సంవత్సరం. జగన్ రెడ్డి కాదు 11 రెడ్డి. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఏమన్నా చూస్తా ఉంటే 11 రెడ్డి అంటే ఏదో అనుకున్నా, క్లియర్ గా కాలం కూడా అదే విధంగా సూచిస్తుందని అర్థమవుతుంది మనం చూస్తే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ ని ఆక్రమించి బ్రహ్మాండమైన విల్లా కట్టుకున్నారని, లగ్జరీస్ విల్లా. అంటే కోట్లు ఖరీదు చేశారు, దాదాపు 18 కోట్లు పెట్టి ఆయన విల్లా కట్టుకున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో రిషికొండ మీద 6 కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఈయన 18 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నారంటే, అది కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ లో. ఆయన ఏంటంటే అసలు అప్రూవల్స్ ఎలాగిచ్చారు వాళ్ళకి, వాళ్ళు అంత డబ్బు ఎక్కడిది? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకప్పుడు ఈనాడులో సాక్షిలో జీతగాడు కదా సార్, ఈనాడు నుంచి వచ్చారులే వాళ్ళందరూ. సాక్షిలో జీతగాడు ఆయన. అటువంటి జీతగాడిని లక్షల రూపాయలు తగిలేసి ప్రధాన సలహాదారుడిగా చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది ఏమి న్యాయమో, ఏమి విలువలు విశ్వసనీయత అంటా ఉంటాడు. కానీ ఈయన ప్రజలతో మాట్లాడాలంటే ఈ డమ్మీ ఆర్టిస్టే మాట్లాడాలి బయటికి. ఈయన కోటరీ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి నియమించుకునే కోటరీ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా ఉండి ఈయన విజయసాయి రెడ్డి కావచ్చు, ఇదొక్కటి సార్ చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు,
ధనంజయ రెడ్డి కావచ్చు, ఈ కోటరీ వీళ్ళే ముసుగు జగన్మోహన్ రెడ్డికి. ప్రజలతో టచ్చే ఉండదు. వీళ్ళు మళ్ళీ పేదవాళ్ళని చెమట దుడిచేదానికి ఇప్పుడు ఏదో వస్తున్నాడంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పండగ తర్వాత. దీనిలో భాగంగా సార్ మనం చూస్తే గంగిరెద్దులు ఆడించడానికి వస్తున్నాడా? అంతే కదా, ఇంకట్లే ఉన్నది. 11 రెడ్డి నామ సంవత్సరం ఇది, అర్థం అయిపోయింది. బాబు గారు నిన్న కూడా క్లియర్గా చెప్పారు సార్, అయ్యా మీరు ఏదో బయట పార్టీ వాళ్ళు మన పార్టీలోకి వస్తారంటే మీరేమి ఎంకరేజ్ చేయొద్దు, ఓపిక పట్టండి అని. వీళ్ళు గేట్లు ఎత్తడమే ఆలస్యం, ఆ ఫ్లో వచ్చేస్తానే ఉంటుంది ఫ్లో. ఈడ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఇవాళ. పడి ఆయన కర్మగాలి పవన్ చేతల్లోనే పడ్డాడు. క్లియర్ గా ఇంకా ఏడన్నా ఏ మినిస్టర్ చేతల్లోనే పడింటే ఒక రకము, ఇది ఒక రకం లేదు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి చేతల్లో పడటం కాదు, ప్రతి వ్యవహారంలోనూ జగన్మోహన్ రెడ్డి ఆ మంటలో చలిగాల్చుకుంటా ఉన్నాడు. ముందు దెబ్బ పడేది రామకృష్ణారెడ్డి పైన, సజ్జల రామకృష్ణారెడ్డి పైన. దాంట్లో పడి పవన్ కళ్యాణ్ చేతలో పడినాడు. ఇది మెరుపు మెరుసా చూడండి, జైలుపాలెం ఖాయం. పడి పవన్ చేతలో పడినాడు సార్. ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు కదా, జడ్జిలు అంటారు, అవును, వాళ్ళకి కూడా 2-2.5 లక్షల మించి జీతం ఉండదండి. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి లా కోర్సులు చదువుకొని తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గా చేసి, అడ్వకేట్స్ గా చేసి, చివరి రోజులకు వచ్చేప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో జడ్జిలు అవుతా ఉంటారు. వాళ్ళకి కూడా అంత జీతం ఉండదు, 2-2.5 లక్షల మించి. సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకి 1,40,00,000 రూపాయలు జీతం అంటారు. 1,40,00,000 1,40,00,000 సార్. అసలు ఆ జీతం వీయడానికైనా జగన్మోహన్ రెడ్డికైనా మనసు ఎట్లా ఒప్పుతుంది? 10 లక్షలు ఇవ్వడమే గొప్ప సార్, జనం డబ్బు సార్. 1,40,00,000 ఆయన ఏం చేసుకోవాలా? ఏంది సార్ ఇది? అసలు ఆయనకి ఏముంది, ఏం అర్హత ఉందని చెప్పి అంత డబ్బు? భారత సైనికుడికి కూడా 1,00,000 రూపాయలు జీతం రావట్లేదు సార్. సర్వీస్ చూసి నాకు కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. సర్వీస్ చూసి 35,000, 38,000, 60,000 లేకపోతే నా భార్య బిడ్డలకి నేను డబ్బులు పంపించుకోగలుగుతున్నాను, అప్పటికి తృప్తి పడతాడు అతను. ఒక మిలిటరీలో పనిచేసేవాళ్ళు భార్య బిడ్డల ముఖం చూసేదిలా ఈ అన్న పని చేసుకుంటా, ఇట్లాంటి వాళ్ళకి ఏసీ రూమ్ లో ఉండి ప్రజల్ని అంత హింసించే వాళ్ళకి 1,40,00,000 ఏంది సార్ డబ్బులు? ఎందుకు సార్ ఇట్లా వాళ్ళని? ఇది రాజకీయం నువ్వు నేను మాట్లాడేది కదా సార్, నాకు నిజంగా చికా కోసం సార్. 1,40,00,000 ఏంది సార్ అసలు? ఎందుకు ఇవ్వాలా? నేను ఎవరు కామెంట్ పెట్టి వాళ్ళు టీడీపీ వాళ్ళని కాదు, సహజంగా ఒక వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. 1,40,00,000 ఏంది సజ్జల రామకృష్ణారెడ్డికి? ఎంతమంది లేరు పేదవాళ్ళు? ఆ 1,40,00,000 సార్ 5 ఊర్లకి చిన్న చిన్న సీసీ రోడ్లు, ఇది గొప్ప స్థాయిలో. మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులుండి లేక కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 4,500 కోట్లు పెట్టి రూపాయి పోగేసి ఒక్కొక్క ఊరికి 5 లక్షలు 7 లక్షలు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి చిన్న చిన్న సీసీ రోడ్లు వేయించుకున్నారు. అదే డబ్బులు ఉంటే 10 లక్షలు పెట్టి దాంట్లోనే మినరల్ వాటర్ లేక ఏది చిలుము పట్టిన నీళ్ళు తాగుతా అగసాట్లు పడుతున్నారు. ఈ 1,40,00,000 ఒక్కొక్క నెలకి 1,40,00,000 10 లక్షలు తీసుకోనిలే సజ్జల రామకృష్ణారెడ్డిని, 1,30,00,000 అనుకోండి సార్. ఒక్కొక్క ఊరికి 10 లక్షలు కన్నా మీరు కాటా ఇస్తే ఒక్కొక్క నెలకి 13 ఊర్లు అద్భుతంగా తయారైపోతాయి. ఏం ఆలోచన, ఏం ఆలకం జీవితంలో సార్. నేను అనుకున్నా బై జాక్పాట్ పులివెందులో గెలుస్తాడు అనుకోని, ఇంత పాపాలు చేసినోడికి అసలు పులివెందులలో తొక్కనివ్వడు సార్. పులివెందులలో ఎమ్మెల్యేగా గెలిపించకూడదు, అట్టర్ ఫ్లాప్ మెజార్టీతో, అట్టర్ ఫ్లాప్ ఆ రేంజ్ లో అసలు ఓట్ అనేది వేయకూడదు సార్. పాపం చేశాడు, ద్రోహం కాదు, పాపాలు చేశారు వీళ్ళు. 1,40,00,000 సార్ అసలు. మరి అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ లో, అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అధ్యయనంలో ఉన్న పడినాడు సార్. దయచేసి వేడుకుంటున్నా, నాలాంటి వాళ్ళు ఎవరో ఇంకొక 10 మందో ఎవరో మాలాంటి వాళ్ళ బాధలు పవన్ కళ్యాణ్ గారి చెవి వరకు వెళ్ళి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని ముందు ఎత్తేయాలి సార్, ముందు బొక్కలో వేసేయాలా. ఓకే, అది సార్ నేను కోరుకునేది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.